ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేసి ఒక మాక్సిమం 20 సెకండ్లు మీరు టైం స్పెండ్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ మొత్తం మీ ప్రాసెస్ అయిపోతుంది. దాన్ని డైరెక్ట్‌గా మీరొచ్చి జాయిన్ అవ్వచ్చు. హాయ్ సార్. ఇప్పుడు మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎక్స్‌క్లూజివ్ షెడ్యూలర్‌లో ఇస్తున్నాం మనం. హ్మ్. ఎవరైతే విద్యార్థులు పూర్తిగా గ్రూప్ 2కే మేము అంకితమయ్యామో, ఇంకా మాకు వేరే జాబ్స్ కాదు. మాకు గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి సర్వీసెస్‌కి మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ గ్రూప్ 1 యూపీఎస్సీ లాంటివి మేము ఇప్పటివరకు ఆలోచించలేదు. లేకపోతే మాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఆన్సర్ రైటింగ్ మీద పరిచయం లేదు. అంత రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. ఇలాంటి ఆప్షన్స్ ఉన్నవాళ్ళు ఎక్స్‌క్లూజివ్ గ్రూప్ 2 మైండ్ సెట్‌తో ఉన్న పిల్లల కోసం ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సార్. గ్రూప్ 2తో పాటు నేను గ్రూప్ 1 కూడా రాయాలి అనుకుంటే ఇంటిగ్రేటెడ్ షెడ్యూల్ ఇచ్చాను. గ్రూప్ 2తో పాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ ని ఇంటిగ్రేట్ చేసి ఇచ్చాను. అది పర్టికులర్ గా గ్రూప్ 2 రాస్తున్న వ్యక్తి గ్రూప్ 1 రాయాలి అనుకుంటే డెఫినెట్లీ ఆ షెడ్యూల్ ఫాలో అయితే మంచిది సార్. లేదు నేను ఎక్స్క్లూజివ్ నా ఫోకస్ అంతా గ్రూప్ 2 మీద పెట్టదలుచుకున్నానంటే ఈ షెడ్యూల్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ షెడ్యూల్ మనం ఇస్తుంది దీని ప్రకారం షెడ్యూల్లో ఒక్కొక్క సెక్షన్ కి సంబంధించి ఒక ఫుల్ లెంత్ సెక్షనల్ టెస్ట్ ఉంటుంది సార్. ఒక్కొక్క సెక్షన్ కి సంబంధించి ఆ ఫుల్ లెంత్ సెక్షన్ అంటే 150 MCQs తో ఉండబోతుంది. ఆ సెక్షన్ లో 150 MCQs ఇస్తున్నప్పుడు అందులో మనం కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 25 MCQs ఇస్తాం. లాజికల్ రీజనింగ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ నుంచి ఒక 25 MCQs ఇస్తాం. లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్ ఏమో కాంప్రహెన్సివ్ గా అన్ని టాపిక్స్ మీద కావాలని ఇస్తాం. ఇంకా పర్టికులర్ గా ఈ 2-3 టాపిక్స్ చదవండి అనుకుంటా. ఎందుకంటే వాళ్ళకి ఖాళీ టైం దొరికినప్పుడు వాళ్ళ వీక్ ఏరియాస్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వాటన్నిటి మీద మనం క్వశ్చన్స్ ఇస్తే వాళ్ళకి హ్యాండిల్ చేసే స్కిల్స్ వస్తుంది. ఒక పర్టికులర్ 2 ఏరియాస్ వాళ్ళు చదువుకుంటూ పోతే అది ఎప్పుడో ఇంకొక ప్రాబబిలిటీ పర్మిటేషన్ కాంబినేషన్ అనేది ఎప్పుడో వచ్చింది సీసెట్ లో అనుకోండి. అది మనం యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్నాం. ఎప్పుడో 40th డేనో 50th డేనో వస్తుంది. అప్పటి వరకు ప్రాబబిలిటీ టచ్ చేయాలి. అదే ఇప్పుడు మనం అలా నేను ఇక నుంచి మనం ఎలా చేయబోతున్నాం అంటే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, బేసిక్ ఇంగ్లీష్ పైన అన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క క్వశ్చన్ అని వచ్చేటట్టు చూస్తాం వీకెండ్ లో. సో దానివల్ల ఏంటంటే బాగా స్ట్రాంగ్ గా స్ట్రెంత్ ఏరియాస్ ఏవైతే పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ లాంటివి స్ట్రెంత్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టి వీక్ ఏరియాస్ మీద స్టూడెంట్ ఫోకస్ చేసి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అందుకే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ కంపల్సరీ ఎవ్రీ వీక్ 25 MCQs ఉండేలా చూస్తున్నాం ఆ సెక్షనల్ టెస్ట్ పెట్టడం. ఆ సెక్షన్ రిలేటెడ్ టెస్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేపర్ 2 లో మనకి సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఇండియా ఉంది కాబట్టి దాని మీద 100 MCQs ఇస్తే కరెంట్ అఫైర్స్ 25 ఉంటే కరెంట్ అఫైర్స్ కి మంత్ క్లియర్ గా మెన్షన్ చేస్తాం మనం. ఆగస్ట్ 2023 మెన్షన్ చేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ ఉండబోతున్న ఎగ్జామ్ ఆగస్టులో ఉండబోతుంది కాబట్టి ఆగస్టు మనము జూన్, జూలై అలా తీసుకుంటున్నాం కరెంట్ అఫైర్స్. మనమే కేపీఐబి అని అప్పుడు స్టార్ట్ చేసాం ప్రోగ్రామ్. మనమే డాక్యుమెంట్ కంపైల్ చేసి కూడా ఇస్తాం. మన సాకర్ లో నేషనల్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్ని కంపైల్ చేసి ఇచ్చాం. సబ్జెక్ట్ వైజ్ గా కంపైలేషన్. సో ఆగస్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మన దగ్గర కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అవి ప్రశాంతంగా చదువుకోవచ్చు పిల్లలు. ఆ ఏరియాస్ నుంచే మనం 25 MCQs తీసిస్తాం. సో అలా సెక్షనల్ టెస్ట్ ఎవ్రీ వీక్ మనం ఒక సెక్షన్ మీద 100 MCQs పెడుతూ 25 కరెంట్ అఫైర్స్ ఇస్తూ లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్ పైన 25 MCQs ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 పైన ఇవ్వబోతున్నాం. ఇది ప్రోగ్రామ్. సో దీని ఓరియంటేషన్ ఇది సండే రోజు మనకి ఎగ్జామ్ ఉండబోతుంది కాబట్టి ఇది మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 అభ్యర్థులు గ్రూప్ 1 కాదు అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? లేదు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గతంలో మంచి మార్కులు తెచ్చుకొని ఇప్పుడు గ్రూప్ 1 వస్తుంటాయి, వాళ్ళు రావచ్చా? అండ్ వస్తే వాళ్ళు ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ ఇప్పటికిప్పుడే ఇంటిగ్రేటెడ్ షెడ్యూల్ తీసుకుంటే సక్సెస్ అవ్వగలరా? ఇంటిగ్రేటెడ్ బదులు గ్రూప్ 2 తో మాత్రమే వెళ్తే సక్సెస్ అవ్వగలరా? అలాంటి వాళ్ళకి మీరు ఏ సజెషన్ ఇస్తారు? ఇప్పుడు గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సబ్జెక్ట్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకేమో డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. సో రెండు ఏదో ఒకటి ఉంటే సరిపోదు, రెండు ఇంటిగ్రేట్ చేసుకునేటట్టునే ఉండాలి. అంటే ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తే అది ఈజీగా పాస్ అయిపోతుంది. వాళ్ళకి డౌట్ ఏంటంటే మేము మెయిన్స్ రాయగలమో లేదా. గ్రూప్ 1 వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ 1 మేము ప్రిలిమ్స్ పాస్ అవ్వలేము అనేటటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. కాబట్టి ఏం చేయాలంటే యూజువల్గా ఐ వుడ్ సజెస్ట్ గ్రూప్ 2, గ్రూప్ 1 రెండు రాయాలి. రెండు థరోగా ప్రిపేర్ కావాలి. ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయాలి. సో ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేస్తే ఆన్సర్ రైటింగ్ అనేది మనకి ఇప్పుడు కొత్తగా చేస్తున్నది ఏం కాదు. మనం సపోజ్ మీరు గ్రాడ్యుయేషనో లేకపోతే బీటెక్కో చదివారనుకోండి, ఈ 15 సంవత్సరాల పాటు 16 సంవత్సరాల పాటు మీరు ఎగ్జామ్స్ రాసింది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాయలేదు, MCQs ఎప్పుడు రాయలేదు. 10th క్లాస్లో మీకు 70 మార్కులు డిస్క్రిప్టివ్, ఒక 30 మార్కులు ఆబ్జెక్టివ్ ఉండేది.
సేమ్ మొరార్లెస్ అదే ఇంటర్మీడియట్లో కంటిన్యూ అయింది, డిగ్రీలో ఆర్ బీటెక్లో కూడా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాస్తారు. మీకు బేసిక్గా అలవాటు ఉన్నది డిస్క్రిప్టివ్. డిస్క్రిప్టివ్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే మీకు ఏం ఆన్సర్ తెలియకపోయినా రాయొచ్చు. బీటెక్లో ఎన్నిసార్లు రాయలేదు వీళ్ళు. డెఫినెట్లీ మనం సొంత ఆన్సర్ని క్రియేట్ చేయగలిగే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ సబ్జెక్ట్స్ అన్ని సోషల్ స్టడీస్ సబ్జెక్ట్స్ కాబట్టి ఈ బేసిక్ నాలెడ్జ్ తోటి ఈ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్లో మనం ఏం రాసినా కానీ తప్పు కాదు. ఫండమెంటల్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది ప్రతి ఎగ్జామ్కి, ప్రతి క్వశ్చన్కి. ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ, కంక్లూజన్. ఇది కనుక మీరు వరుసగా ఒక 50 ప్రశ్నలకి మీరు ఆన్సర్ రాశారంటే ఇక 51వ ప్రశ్న నుంచి మీరు మీ స్పీడ్ ఆఫ్ రైటింగ్ అనేది చాలా వేగంగా వెళ్ళిపోతుంది. యూజువల్గా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే స్పీడ్ ఉండట్లేదు అనేది, తర్వాత ఈ వర్డ్ లిమిట్ మెయింటైన్ చేయలేకపోతున్నాం అనేది. ఇప్పుడు మేము ఇచ్చేటటువంటి ఆన్సర్ స్ట్రక్చర్స్ని మీరు యాజ్ ఇట్ ఈజ్గా గుర్తుపెట్టుకొని బై హార్ట్ చేసేసి అండ్ ఎగ్జామ్కి వెళ్తే అవే క్వశ్చన్స్ 99% వస్తాయి. కాబట్టి వాటిని రీప్రొడ్యూస్ చేసినా చాలు. మనకి చాలామంది స్టూడెంట్స్కి గ్రూప్ 2 చదివే వాళ్ళకి ఈ బైహార్డింగ్ కెపాసిటీ చాలా చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఈ ఆన్సర్లు కూడా బైహార్ట్ చేసేసి రీప్రొడ్యూస్ చేసేస్తే సరిపోతుంది. అదొక ఆస్పెక్ట్. అండ్ అది కాకుండా ఇంత సబ్జెక్ట్ నాలెడ్జ్ సంపాదించిన మీరు సొంతంగా మీరు ఎంతటి మీరే ఆన్సర్ని క్రియేట్ చేయగలుగుతారు కూడా. ఒక 50 ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి చాలు. 50 ప్రశ్నలు మినిమం మీరు మొదట ప్రాక్టీస్ చేస్తే ఇక అది మీకు అడిక్షన్ అయిపోతారు. ఆన్సర్ రైటింగ్కి అడిక్షన్ అయిపోతారు. అడిక్షన్ అయిపోయి ఇక వందల ప్రశ్నలు రాసేటటువంటి అవకాశం. 750 ప్రశ్నలు మొత్తం మీరు రాస్తారు. అంటే 750 ప్రశ్నలు మీరు రాశారంటే మీకు డెఫినెట్గా 6 పేపర్లకి సంబంధించినటువంటి మార్కులు 750 మార్కులు మీకు గ్యారంటీగా మీరు అందులో కనీసం 70% కన్నా ఎక్కువ మార్కులు సంపాదించుకునేటటువంటి అవకాశం. సో కాబట్టి ప్రతి గ్రూప్ 2 ఆస్పిరెంట్ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ ద్వారా మీరు ప్రత్యేకంగా క్లాసులు కూడా అక్కర్లేదు. టెస్ట్ సిరీస్ రాస్తే చాలు. డెఫినెట్లీ మీకు 750కి 70 to 80% మార్కులు సాధించడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనం పట్టించుకోవాలనుకుంటే మాత్రం ఇక గ్రూప్ 2 ఒకటే మేము ప్రిపేర్ అవుతాం అనుకుంటే మాత్రం మీ ప్రాక్టీస్ కూడా వేరే లెవెల్లో ఉండాలి. గ్రూప్ 2 ప్రధానంగా మనకి మల్టిపుల్ చాయిస్ కాబట్టి ఒకవేళ మనకి క్వశ్చన్ పేపర్ కనుక టఫ్గా ఉంటే మిగతా వాళ్ళందరికీ టఫ్గానే ఉంటుంది. మనకి ఈజీగా ఉంది అంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఈజీగానే ఉంటుంది. కాకపోతే సక్సెస్ అయ్యేవాడికి అన్సక్సెస్ఫుల్ పర్సన్కి తేడా ఏంటంటే సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటాడో వీడు ఈ ఎంసీక్యూస్ మీద ఒక యాప్టిట్యూడ్ పెంచుకుంటాడు. ఆ యాప్టిట్యూడ్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ చదవడం, ఫౌండేషన్ కండిచి చదవడం, అంటే ఎన్సీఆర్టీ లాంటి ఫౌండేషన్ కండిచి చదవడం, ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం. అండ్ మరి గ్రూప్ 2లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఏమున్నాయి? తెలంగాణకు సంబంధించి అంటే ఒకటే అయింది ఇప్పుడు దాకా. అయితే ఆ తెలంగాణకు సంబంధించిన ఒక ఎంసీక్యూ టెస్ట్ ఎగ్జామ్ మాత్రమే కాకుండా ఏపీపీఎస్సికి సంబంధించి 2-3 ఎగ్జామ్స్ అయినాయి. తర్వాత యూపీఎస్సిలో జరిగినటువంటి ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. లాస్ట్ 5 yearsకి సంబంధించినటువంటి యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లు సాల్వ్ చేయాలి. ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే క్వశ్చన్స్లో ఉండేటటువంటి లాంగ్వేజ్ మీద మనకి పట్టు సాధించడం జరుగుతుంది. అంటే అది ఇంగ్లీషు, తెలుగు అని కాదు, ఆ టెర్మినాలజీ ఏవైతే ఉంటుందో క్వశ్చన్స్లో అడిగేటటువంటి టెర్మినాలజీ పెక్యులియర్గా ఉంటుంది, సెపరేట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. అది యూపీఎస్సి టెర్మినాలజీని ఆధారంగా తీసుకుని ఉంటుంది. కాబట్టి ఆ యూపీఎస్సి పేపర్ కూడా సాల్వ్ చేయాలి. ఇవన్నీ ఇప్పుడు మీ అంతటా మీరు చేయడం కొంచెం కష్టం కావచ్చు. కాబట్టి మీ తరపున మేము ఆల్రెడీ ఈ ఎక్సర్సైజ్ చేసి ఉన్నాం. మా టీము 50 మంది టీం ఉన్నారు. వీళ్ళందరూ దీని అంతటికి సంబంధించినటువంటి యాక్చువల్గా 1979 నుంచి ఉన్న 40 సంవత్సరాల పేపర్లు మొత్తం అన్నీ కూడా అనలైజ్ చేసి సబ్జెక్ట్ వారీగా, టాపిక్ వారీగా డివైడ్ చేసి దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ చేసి రెడీగా ఉంచాం. వీటన్నిటినీ ఆధారంగా చేసుకుని మీకు రోజు టెస్టులు పెడుతుంటాం. రోజుకు 50 క్వశ్చన్లు ఇస్తాం. వీకెండ్లో గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఇన్ని ప్రశ్నలు మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మిగతా వాళ్ళకన్నా భిన్నమైనటువంటి యాప్టిట్యూడ్ మీలో ఉంటుంది. అంటే మిగతా వాళ్ళు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయకపోవచ్చు. అండ్ మిగతా వాళ్ళు ఈ బేసిక్ ఫౌండేషన్, సపోజ్ ఎన్సీఆర్టీ నుంచి కొన్ని క్వశ్చన్లు యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి, అవి ఫోకస్ చేసి ఉండకపోవచ్చు. మిగతా వాళ్ళు మన కేర్ డాక్యుమెంట్స్ చదివి ఉండకపోవచ్చు. ఈ కేర్ డాక్యుమెంట్స్ అనేవి బ్లైండ్గా ఏది పడితే అది చూసి తయారు చేసింది కాదు. పిఐబిని ఆధారంగా చేసుకుని, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చేటటువంటి అఫీషియల్ న్యూస్. ఎందుకంటే మనకి పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఈ పాలసీస్కి సంబంధించినటువంటి అంశాలే కరెంట్ అఫైర్స్లో ఎక్కువ అడుగుతున్నారు.
గతంలో కరెంట్ అఫైర్స్ అంటే జీకే ఓరియంటెడ్గా ఉండేది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే పాలసీ ఓరియంటెడ్గా ఉంటుంది. ఈ పాలసీ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ మీకు కేర్ డాక్యుమెంట్లో పిఐబి ఆధారంగా చదవాల్సినవి ఎంత వరకు పాయింట్ రిక్వైర్మెంట్ ఉంటుందో టు ద పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కేర్ మిగతా వాళ్ళు చదవకపోవచ్చు, సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ చదువుతారు. వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ మనకి ఆఫ్ క్యాంపస్లో అంటే మన డే స్కాలర్ క్యాంపస్ మనకి అశోక్ నగర్లో ఉంది. అక్కడ ఈ టెస్ట్ సిరీస్లు నిర్వహిస్తున్నాం. అండ్ దీంతో పాటు రాబోయే 18th నుంచి మార్చ్ 18th నుంచి రెసిడెన్షియల్ క్యాంపస్లో కూడా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి ఒక సైంటిఫిక్గా డిజైన్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ మీరు 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. గ్రూప్ 2 ఎక్స్క్లూజివ్ టెస్ట్ సిరీస్ రాసుకోవడంకై ఉపయోగించుకోవచ్చు. మీకు ఆగస్టు 7th ఎగ్జామ్ ఉంది కాబట్టి 7th 8th ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ లోపల మీరు ఒక 3-4 రివిజన్లు చేస్తారు. అంటే ఎంసీక్యూ యాప్టిట్యూడ్లో ఇది కూడా రెండో రిక్వైర్మెంట్ అనమాట. అంటే పీవైక్యూసి ప్రాక్టీస్ చేయడం. పీవైక్యూ ప్రాక్టీస్ చేయడం అంటే ఏదో ఒకసారి చదివేసి వదిలేయడం కాదు. ఆ పీవైక్యూస్ క్వశ్చన్స్ అర్థం చేసుకోవాలి, క్వశ్చన్స్ అనలైజ్ చేయాలి, దాని ఆప్షన్స్ అనలైజ్ చేయాలి. ఎందుకంటే ఈసారి ఆప్షన్గా ఇచ్చింది నెక్స్ట్ ఇయర్ ఏమో అది క్వశ్చన్గా మారుతుంది. ఆర్ ఈసారి క్వశ్చన్గా ఇచ్చింది నెక్స్ట్ ఇయర్ అది ఆప్షన్గా మారచ్చు. ఆ రకమైనటువంటి ప్యాటర్న్ ఒకటి యూపీఎస్సీలోనే ఫాలో అవుతున్నారు కాబట్టి టీఎస్పీఎస్సీలో కూడా ఫాలో అవుతారు. సో ఈ పీవైక్యూ యాప్టిట్యూడ్ ఒకటి, 2 ఈ పబ్లిక్ పాలసీకి సంబంధించినటువంటి యాప్టిట్యూడ్ ఒకటి ఎంసీక్యూస్ని సాధించడానికి. అండ్ మూడోది ఏంటి అంటే వీటన్నిటిని ఒక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం అనేది. సో ఇటువంటివన్నిటిని కలుపుకొని మనం ఈ ఎంసీక్యూ యాప్టిట్యూడ్గా చెప్తాం. ఈ యాప్టిట్యూడ్ని మీకు ఇన్కల్కేట్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాక్సిమం మార్కులు వచ్చేటట్టుగా, అంటే దీంట్లో భాగంగా ఎలిమినేషన్ ఎలా ఉపయోగించాలి, అలాగే గెస్ వర్క్ ఎలా చేయాలి, ఇలాంటి స్కిల్స్ కూడా వస్తాయి. మీకు ప్రతిరోజు సపోర్ట్ చేయడానికి ఒక మెంటర్ ఉంటారు. అండ్ అలాగే వీకెండ్లో ఈ మెంటర్షిప్ డే అనేది ఉంటుంది. అంటే ఎవ్రీ సాటర్డే మెంటర్షిప్ డే ఉంటుంది. నేను తర్వాత భవానీ సార్ మార్నింగ్ సెషన్లోనేమో అశోక్ నగర్లో ఉంటాం, ఆఫ్టర్నూన్ సెషన్లోనేమో శంషాబాద్లో ఉంటాం ఎవ్రీ వీకెండ్, అంటే ఎవ్రీ సాటర్డే. కాబట్టి మీకు కావాల్సినటువంటి అన్ని రకాల సపోర్ట్ ఇస్తూ ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎక్స్క్లూజివ్గా కానీ ఆ గ్రూప్ 1తో ఇంటిగ్రేటెడ్ చేసుకుని కానీ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సిస్టమ్ టు అవర్ ఆల్ ఆస్పిరెంట్స్. చాలా సంవత్సరాలుగా చాలా స్ట్రగుల్ అవుతూ సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వీళ్ళందరికీ ఇటువంటి క్వాలిటీ ఎంరిచ్డ్ కంటెంట్ విత్ అఫోర్డబుల్ ప్రైస్ అనేది డెఫినెట్లీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అది ఇంకోటి ఇందులో మీరు ఇచ్చిన గొప్ప విషయం ఏంటంటే ఈ ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళలో కూడా ఉమెన్ ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే మన స్టూడెంటా బయట వాళ్ళ అని లేకుండా 50% కన్సెషన్ ఇస్తున్నారు. అది 4000 రూపీస్ ఉన్న గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఎక్స్క్లూజివ్ గ్రూప్. జస్ట్ అంటే అందులో 50% అంటే 2000 రూపీస్. అంటే చాలా 22 టెస్ట్ సెక్షనల్ వైజ్ గా గ్రాండ్ టెస్ట్ పెడుతున్నారు. అంటే చాలా హార్డ్ వర్క్ చేసి ఇంత హార్డ్ వర్క్ చేసి అంత చక్కటి లో ప్రైస్ వాళ్ళకి ఇస్తుంది. అదే కాదు ఇంకో గొప్ప విషయం ఇక్కడ మన గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ 50% కన్సెషన్ ఇవ్వడం, ఉమెన్ ఆస్పిరెంట్స్ 50% ఇవ్వడం, నెక్స్ట్ మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ 50%. ఇలా టెస్ట్ సిరీస్ కానీ క్లాస్ రూమ్ కోచింగ్ కూడా గ్రూప్ 2లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా వాళ్ళందరికీ ఈ అవకాశం అనేది ఉంటుంది. ఈ అవకాశం ఇలాంటి అనడానికి రాదు కానీ ఇది ఒక కైండ్ ఆఫ్ ప్యాషనేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇంటిగ్రేటెడ్ విత్ మోడల్ అన్నమాట. ఆల్ ద వెరీ బెస్ట్ టు అవర్ సీరియస్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ సార్.